మధురవాడ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం బి గ్రౌండ్ లో మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీఎల్ సీజన్ 2 టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రెసిడెంట్ గారైన రవి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మేము కోరుచున్నాము. చెప్పాలంటే కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్, కొంతమంది ఐడియాస్ కలిసి ఒక మధురవాడ ప్రీమియర్ లీగ్ జరిగింది. కానీ ఈ ఇయర్ నుంచి ఒక అసోసియేషన్ మధురవాడ మన వండర్ఫుల్ ఆర్గనైజేషన్ లీడింగ్ దిస్. సో ఈ సమయంలో ఉన్న ప్లేయర్స్ ని అలాగే పార్ట్నర్స్ ని అందరినీ ఉద్దేశించి చీఫ్ గెస్ట్ అలాగే ఏబీ గ్రూప్ చైర్మన్ అయిన డాక్టర్ స్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎంపీఎల్ స్టార్టింగ్ డేకి చేసిన మీ అందరికీ కూడా ఏబీ గ్రూప్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ ఆల్ ద టీమ్స్. ఈ ఎంపీఎల్ ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు ఎంపీఎల్ 1 ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో. దీనందరికీ కారణం స్పాన్సర్స్, అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహాయ సహకారాలు మర్చిపోలేనివి. మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎంపీఎల్ 2 అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవబోతుంది. మీ అందరూ కూడా యథావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. ఎంపీఎల్ 1 జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఎంపీఎల్ 2కి వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని, కార్యక్రమం ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్ మధురవాడ క్రికెట్ అసోసియేషన్ అనే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా, ప్రసాద్ సెక్రటరీగా, నరేష్ వైస్ ప్రెసిడెంట్గా ఇలాగా 11 మంది 12 మంది సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమం నిర్వహణ విషయంలో. ఎందుకంటే మధురవాడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం అనేది, పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి, టాలెంట్ ఉన్న స్థానికుల్ని వెలుగులోకి తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో మధురవాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములు తీసుకోవడం జరిగింది. ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ఒక ప్రారంభించడం జరిగింది. ఈ రోజున ఎంపీఎల్ 2 ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పాల్గొంటాయి. ఒక్కొక్క టీంకి 16 మంది చొప్పున 16 మంది అంటూ ప్రతి రోజుకు 4 మ్యాచ్లు చొప్పున రన్ అవుతాయి. సో ఇది ఒక 10 రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి, అందరూ ఎందుకంటే యూత్ అంటేనే ఆ స్పోర్టివ్నెస్తో అందరూ ఇక్కడ ఐకమత్యంతో ఉండాలని చెప్పి ఏదైతే ఎంపీఎల్ 1 ఎంత సక్సెస్గా చేసామో ఎంపీఎల్ 2 కూడా అదే దీంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే అదే మనకు ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ రాబోయే సీజన్స్ కూడా అందరూ మీ మీడియాస్ అనగా స్పాన్సర్స్ అనగా అందరూ ముందుకెళ్తే ఇంకా మంచిగా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మధురవాడ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం